హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎన్ఐటి యూనివర్సిటీ క్యాంపస్ టూర్ని చూపించబోతున్నాను మీకు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా ఉంటారనమాట. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ వచ్చినా ఏదైనా చేసినా మొత్తం పాస్ అంతా వాళ్ళ డీటెయిల్స్ అంతా నోట్ చేసుకొని లోపలికి అలౌ చేస్తారు. అది వచ్చేసి చెకింగ్ రూమ్ అనమాట. బ్లింకిట్ కానీ జెప్టోలో ఏం ఆర్డర్ చేసుకున్నా ఇక్కడ దాకా రావాలి. మాకు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు, బ్లింకిట్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఇంకా సిగ్నేచర్స్ అవి పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే క్యాంపస్ టూర్ని చూసేద్దాం. ఇది టోటల్ 100 ఎకర్స్ అనమాట యూనివర్సిటీ మొత్తము. చాలా గ్రీనరీగా, ర్యాబిట్స్ ఉంటాయి, ఇక్కడ ప్యారెట్స్ ఉంటాయి, పీకాక్స్ ఉంటాయి, చాలా గ్రీనరీగా ఉంటుంది. సో వచ్చేసేయండి. ఇక్కడ ఆల్కహాల్, స్మోకింగ్, ప్లాస్టిక్ ఇవంతా నాట్ అలో అనమాట. సో అందుకనే కాబట్టి ఇంత గ్రీనరీగా. పర్సనల్ వెహికల్స్ అవన్నీ నాట్ అలో అనమాట. ఏమన్నా వాళ్ళకి కావాలంటే ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మాకు నియర్ బై ఇక్కడ నిమ్రానా మార్కెట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి రావడానికి అయితే ఫెసిలిటీస్ అంతా బాగుంటుంది. ఇక్కడ కనిపించే కొండలన్నీ అరవల్లి హిల్స్. కనిపించేది వచ్చేసి మాకు డాబా అనమాట, ఆత్నాగావ్ అంటారు. మోస్ట్లీ ఇక్కడ ఫుడ్ బాగోదు కాబట్టి మేము అక్కడికే వెళ్ళి తింటాము. సో ఈ ట్రీ వచ్చేసి 150 years బ్యాక్ నుంచి ఉందన్నమాట. ఇది 2017 జూలై 2008లో మళ్ళీ దీన్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇందాక నేను చూపించాను కదా డాబా, అది వచ్చేసి ఇటు అనమాట. అవే అంటే మాకు మెస్లో మొత్తం వెజ్ ఫుడ్డే దొరుకుతుంది. మాకు నాన్ వెజ్ కావాలంటే ఒక వెనస్డే అండ్ సండే మాత్రమే ఎగ్ ఉంటుంది. అందుకని మాకు నాన్ వెజ్ ఎప్పుడు తినాలనిపిస్తున్నా మేము ఇక్కడికి వచ్చి తింటాం. ఈ యూనివర్సిటీలో వాళ్ళ కాన్సెప్టే గ్రీనరీ అనమాట. మొత్తం ట్రీస్తో ముంచేస్తారు. సో దానివల్లే ఇక్కడ పిచ్చుకలను చూసి నేను చాలా ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చాక చూశాను అనమాట. పీజియన్స్, పీకాక్, ర్యాబిట్ ఇలాంటివి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్యాంపస్ అయితే. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే సౌత్ ఇండియన్కి నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే కొంచెం డిఫికల్టే. వాళ్ళ స్పైస్ లెవెల్స్ మన స్పైస్ లెవెల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మేము వచ్చి చిల్ అవుతుంటాం అనమాట. ఇక్కడ కూర్చుంటాము, మా గ్యాంగ్ అంతా అక్కడ కూర్చుంటాము. సో యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి, ఫొటోస్కి, వీడియోస్కి, రీల్స్కి, అన్నిటికీ. వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అండ్ క్రికెట్ గ్రౌండ్. ఎప్పుడు ఎవరికి ఏది ఆడాల్సి వస్తే అది ఆడతారు. ఇక్కడ టోర్నమెంట్స్ కూడా జరుగుతుంటాయి సండేస్. ఇంకా చూద్దాం, అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూపించాల్సిన. సిట్టింగ్ ఏరియా, మేము అంతా కూర్చొని చిల్ అవుతుంటాం ఆఫ్టర్ డిన్నర్. మీకు నైట్ బ్లాగ్స్లో కూడా ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టుంటాను, దాంట్లో చూసుంటారు. సో ఇంకా ముందుకెళ్దాం పదండి. వచ్చేసి ఒక గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఓపెనింగ్ అవుతుందో ఓకే. సో ఇది వచ్చేసి వాలీబాల్ కోర్ట్ 1, ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. దానికి ఆపోజిటే ఇంకా క్రికెట్, షటిల్ ఇవన్నీ ఆడుకోవడానికి ఒక ఏరియా ఉంటుందన్నమాట. యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ అనమాట. అక్కడ కనిపించేది దాని వెనకాల ఉండేది అకాడమిక్ బ్లాక్స్. ఇది ఇంకా ఇటు సైడ్ ఉండేటివన్నీ పీజీ బ్లాక్స్ అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడ వచ్చేసి వాలీబాల్ కోర్ట్ 2 ఉంటుంది. సో ఈ లైన్ మొత్తం ఇక్కడంతా చాలా ఫ్లవర్స్, అలోవెరా ప్లాంట్స్, ఇంకా ఏవేవో ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి కూడా చూపిస్తా వచ్చేసి. 2-3 దగ్గరలో అలోవెరా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చే స్టాఫ్ పార్కింగ్ ఏరియా అనమాట. దానికి ఇంకా ఆపోజిటే మనకి అకాడమిక్ బ్లాక్ ఉంటుంది. వచ్చేసి కొరియర్ రూమ్ అనమాట. మనం డిటిడిసిలో ఆర్డర్ పెట్టుకున్నా, ఇంకా ఎక్స్ప్రెస్వి, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లాంటివి ఏం వచ్చినా కూడా ఇక్కడ వెళ్తాయి అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం రిసీవ్ చేసుకోవాలి మన పార్సల్. లోపల ఉంది అకాడమిక్ బ్లాక్ 1, 2 అనమాట.
ఇంకా అట్ట అవతలంతా మొత్తం పేజీస్ ఉంటాయి. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇట్లాంటి ఏమన్నా ఈవెంట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు ఈ మిడిల్లో చేస్తారనమాట. సో రీసెంట్గా మేము వచ్చిన తర్వాత వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఈవెంట్ ఏదో జరిగింది. మేము పార్టిసిపేట్ చేయలేదు, కానీ చూడడానికి బాగుంటుంది. అంతా నర్సరీ. ఇట్లాంటి నర్సరీ అటు పక్క ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇక్కడ ప్లాన్ చేసే చెట్లన్నీ ఇక్కడ నుంచే తీసుకొస్తారు. వచ్చేసి సైకిల్ స్టాండ్ అనమాట. ఇది మనం ఆధార్ కార్డు ఇస్తే క్యాంపస్ మొత్తం మనం తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి సైకిల్స్ ఇస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మా కాలేజ్ టోటల్ మ్యాప్ అనమాట. దీంట్లో చూసి అర్థమైపోద్ది ఎక్కడ ఏమున్నాయని. అమ్మ కూడా చూపించాలి వద్దుగా ఇంట్లో. ఇక్కడ ప్రొఫెసర్ నేమ్స్, ఫ్యాకల్టీస్ అందరూ ఉంటారు అన్నమాట. అక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను చూపించలేను. క్లాస్ రూమ్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే ఫర్దర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నుంచి రాలేదు, ఇందాక అక్కడ చూపించాను మీకు. అది ఇక్కడ లోపల నుంచి ఇట్లా తిరుక్కొని వచ్చాము. సో ఇప్పుడు టచ్ షాప్, క్యాఫ్టేరియా, జిమ్ ఏరియా అన్నీ ఉంటాయి. షాప్ అంటారు. ఇక్కడ మాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ దొరుకుతాయి. దాని పక్కన వచ్చేసి క్యాఫ్టేరియా. మాకు టీ, కాఫీ, ఏ ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ నాన్ వెజ్. ఇది వచ్చేసి మా కాలేజ్ జిమ్ అనమాట. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి 5 to 8 ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి 6 to 8 ఉంటుంది అనమాట. మోస్ట్లీ అమ్మాయిలకి 6 to 8 అనుకుంటా ఉండేది. ఇది వచ్చేసి అది PG1, ఇది PG2. ఇంకా అటు కనిపించేది డైనింగ్ హాల్ 2. ఇంకా దీని ఆపోజిట్ ఉండేది డైనింగ్ హాల్ 1 అనమాట. ఇంకా ఇప్పుడు బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. ఇంకా అక్కడ నెస్కేఫ్ అని ఉంటుంది అక్కడ. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి కొత్తగా ఏదో కడుతున్నారనమాట, జ్యూస్ పాయింట్ సంథింగ్ ఏంటో, అది ఇంకా డీటెయిల్గా తెలీదు. అది వచ్చేసి నెస్కేఫ్. సో ఇదంతా UG1, అటు పక్క ఉండేది UG2 అనమాట. స్ట్రీట్ అంటారు. ఇది హెల్త్ సెంటర్. మనకి ఏమన్నా బాగాలేకపోయినా ఇక్కడ వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. ఇంకా ఒకవేళ ఎక్కువ ఏదైనా బాగాలేకపోతే మనం బయటకు వెళ్ళాల్సిందే. అండ్ అలాగే వెనకాల బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది అనమాట హెల్త్ సెంటర్. మనకి బాగాలేకపోతే మెడిసిన్స్, ఏమైనా చిన్న ట్రీట్మెంట్స్ అట్లాంటివి, ఏమైనా కోల్డ్, కాఫీ ఇట్లాంటి వాటికి వాళ్ళు చూస్తారు అనమాట. రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ అని పిట్ 4 ఇది. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఫుట్బాల్ కోర్ట్లో ఒకటి ఉంది, అలా చాలా ఉంటాయి. డ్రైన్ వాటర్ అంతా వాళ్ళు స్టోర్ చేస్తారనమాట వీటిల్లో. ఇది వచ్చేసి లిజనింగ్ ట్రీ అంటారు. నాకు ఈ యూనివర్సిటీ మొత్తంలో నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఫొటోస్ బాగా వస్తాయి ఇక్కడ. అక్కడంతా మొత్తం నర్సరీ అనమాట. క్యాక్టస్ పార్క్ అంటారంట. ఇక్కడ కూడా బాగా వస్తాయి, మంచి ఫొటోస్ వస్తాయి. మా మెస్ అనమాట. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. నేను ఇందాక చూపించింది డైనింగ్ హాల్ 2 అన్నాను కదా, అది వచ్చేసి పైన, ఇది వచ్చేసి కింద అనమాట. దాని ఎదురుగా లాండ్రీ కూడా ఉంది. మాకు పర్ వీక్కి 15 pieces మాకు వాష్ చేసి వాళ్ళే ఐరన్ చేసి ఇస్తారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి బీటెక్, MBA, BBA ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేము వచ్చేసి బ్యాంకింగ్ ట్రైనింగ్కి వచ్చాము 4 months. దాని డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు డీటెయిలింగ్ మొత్తం చెప్తాను, మేము ఎలా వచ్చాము, ఏం చేసాం అనేది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బై బాయ్.